ఒక జర్నలిస్ట్ నిజం కోసం ఎంత దూరం వెళ్తారు? ఈ కథ వింటే మీకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. బీహార్లో ఆర్కెస్ట్రా గ్రూప్స్ పేరుతో నడుస్తున్న ఒక భయంకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్ని బయటపెట్టడానికి జర్నలిస్ట్ మహిమా సింగ్ తన ప్రాణాలనే పణంగా పెట్టారు. 2026 మేలో ఆమె ఒక అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అదే ఆపరేషన్ ఆర్కెస్ట్రా. 5 రోజుల పాటు ఆమె ఆర్కెస్ట్రా గ్రూప్స్లో పనికోసం వచ్చినట్టు నటించారు. కానీ ఆ 5 రోజులు ఆమెకి ఒక పీడకల. ఎందుకంటే ఈ 5 రోజుల ఆపరేషన్లో ఆమెని బ్రోకర్స్ అండ్ హ్యాండ్లర్స్ మధ్య 3 సార్లు అమ్మేశారు. అంతేకాదు, తనని భయపెట్టి, బెదిరించి, కొట్టి హెరాస్ చేశారు. టేబుల్ మీద గన్ పెట్టి బెదిరించారు. అయినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. సీక్రెట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా బయటకి వచ్చిన షాకింగ్ నిజాలేంటంటే, కొన్ని ఆర్కెస్ట్రా గ్రూప్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో మైనర్ గర్ల్స్ ట్రాఫికింగ్కి మీడియేటర్స్గా పనిచేస్తున్నారు. వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఇంకా నేపాల్, బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ప్రాంతాల నుంచి మైనర్ గర్ల్స్ని తీసుకువచ్చి ట్రాఫికింగ్ చేస్తున్నారని ఆమె ఇన్వెస్టిగేషన్లో తేలింది. అంతేకాదు, దే ఆల్సో ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్, ఫిజికల్ అబ్యూజ్, మైనర్స్కి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, ఫోర్స్డ్ ప్రెగ్నెన్సీస్, ఇల్లీగల్గా బేబీస్ని కూడా సెల్ చేసేవారు. దీన్ని బయటకి ఎక్స్పోజ్ చేశారు. తర్వాత బీహార్ పోలీస్ రైడ్స్ చేశారు. సివాన్, సారన్ వంటి ప్రాంతాల్లో ఆపరేషన్స్ జరిగాయి. 21 మంది మైనర్ గర్ల్స్ని రెస్క్యూ చేశారు. కీ అక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఇది కేవలం ఒక ఇన్వెస్టిగేషన్ కాదు, ఆడపిల్లల్ని కాపాడ్డం కోసం, సొసైటీ కోసం ఆమె చేసిన ఉద్యమం. తన సేఫ్టీని కూడా రిస్క్ చేసిన ఒక బ్రేవ్ జర్నలిస్ట్ స్టోరీ. సోషల్ మీడియా లైక్స్ కోసం పరుగులు తీసే కాలంలో ఇలాంటి కరేజియస్ జర్నలిస్ట్కి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. మహిమా సింగ్ లాంటి జర్నలిస్టులు ఉన్నంతవరకు నిజాన్ని దాచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. హ్యూజ్ రెస్పెక్ట్ టు జర్నలిస్ట్ మహిమా సింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ బ్రేవ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.